ఏపీ సీఎం జగన్ 20వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర దిగ్విజయంగా సాగింది. జగన్ నామస్మరణతో సాగర నగరం మారుమోగింది. జగన్కు అడుగడుగున విశాఖ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. చిన్నయ్యపాలెం మీదుగా సాగిన బస్సు యాత్ర ఎండాడ వరకు సాగింది. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగిన జగన్ వచ్చే ఎన్నికల్లో తను గెలిపించాలని ప్రజల్ని కోరారు. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు ప్రజలు తరలివచ్చారు. బస్సు యాత్రకు మేమంతా సిద్ధమంటూ ప్రజలు కదం తొక్కారు. బస్సు దిగి నేరుగా ప్రజలతో ముచ్చటిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ వైసీపీని ఆశీర్వదించాలని కోరారు. చిన్నయ్యపాలెంలో యాత్ర ప్రారంభమై పినగాడి జంక్షన్కు చేరుకోగానే వేల సంఖ్యలో బారులు దేరిన విశాఖవాసులు జగన్కు ఘన స్వాగతం పలికారు. గజమాలతో జగన్కు స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్నవారికి అభివాదం చేస్తూ పెందుర్తి నియోజకవర్గం లక్ష్మీపురం జంక్షన్ వైపు జగన్ ముందుకు సాగారు. మండుటెండలోనూ తమ అభిమాన జననేతకు మేమంతా సిద్ధం అంటూ సంఘీభావం చెబుతూ సీఎం జగన్కు జన నీరాజనం పలికారు. అక్కడ్నుంచి వేపగుంటకు చేరుకున్న జగన్ ప్రజలతో మమేకమవుతూ యాత్రను కొనసాగించారు. గోపాలపట్నంలో జగన్కు ఘన స్వాగతం పలికిన ప్రజలు తమ చేతులూపుతూ జనం అభిమానం చాటుకున్నారు. వేలాది మంది ప్రజలు, అభిమానులు, వైసీపీ కార్యకర్తలు సీఎం జగన్ కాన్వాయ్ వెంట నడిచారు. ఎన్ఏడి ఫ్లైఓవర్ పై సీఎం జగన్ కాన్వాయ్కు రెండు వైపులా భారీ జనసందోహం పోటెత్తింది. విశాఖలో మేమంతా సిద్ధం యాత్రలో సీఎం జగన్ను ఇద్దరు దివ్యాంగులైన కవలలు కలిశారు. ట్రైసైకిల్లో వచ్చి సీఎంను కలిసిన ఈ కవల సోదరులు తమ పై చదువులకు సహాయం చేయాల్సిందిగా కోరారు. కవల సోదరులను ఆత్మీయంగా పలకరించిన సీఎం జగన్ వారికి తగిన సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఇక అక్కడ్నుంచి జగన్ యాత్ర కంచెరపాలెం మెట్టువైపు సాగింది. కంచెరపాలెం మెట్టు జనసంద్రంగా మారింది. సీఎం జగన్ను చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో వచ్చారు. పూలు, హారతులతో సీఎం జగన్కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. జగన్కు దిష్టి తీసిన మహిళలు వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయమంటూ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు కంచెరపాలెంలో రోడ్డుకు ఇరువైపులా జనాలు భారీగా బారులు తీరారు. బస్సుపైకి ఎక్కి ప్రజలకు జగన్ అభివాదం చేశారు. సీఎం జగన్ బస్సుపై వెళుతున్న సమయంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు సెల్ఫీలు తీసుకున్నారు. యాత్ర కంచెరపాలెం మెట్టు నుంచి అక్కయ్యపాలెం జంక్షన్ వైపు సాగింది. మధ్యలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు తమ తమ కళారూపాలను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. అక్కయ్యపాలెం జంక్షన్కు చేరుకున్న జగన్కు ప్రజలు పూలు, హారతులతో ఘన స్వాగతం పలికారు. రోడ్డుకు ఇరువైపులా బారులు దేరిన ప్రజలకు బస్సుపైకి ఎక్కి జగన్ అభివాదం చేశారు. జగన్ను చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో రావడంతో వారిని పోలీసులు కంట్రోల్ చేశారు. అక్కడి నుంచి యాత్ర మద్దిలపాలెం వైపు సాగింది. ఇక అటునుంచి మద్దిలపాలెం మీదుగా హనుమంతువాక, వెంకోజీపాలెం వైపు సాగిన జగన్ యాత్రకు జనం నీరాజనం పలికారు. ప్రజలను ఉత్సాహపరుస్తూ జగన్ చేతులూపుతూ ముందుకు సాగారు. జన నీరాజనాలతో జగన్ బస్సు యాత్ర 20వ రోజు దిగ్విజయంగా జరిగింది. రాత్రికి ఎండాడ చేరుకున్న జగన్ అక్కడే బస చేయనున్నారు.